ఇంకొన్ని రోజుల్లో T20 వరల్డ్ కప్ ప్రారంభం అవబోతుంది. ఈ వరల్డ్ కప్లో బంగ్లాదేశ్ సంబంధించిన ఏదైతే ఇష్యూ ఉందో మనం గత 2 వీడియోలుగా మనం ఏదైతే ప్రెడిక్ట్ చేసామో ఈరోజు అదే జరిగింది. కొంతమంది వ్యక్తుల యుగోల వల్ల ఒక దేశ క్రికెట్ భవిష్యత్తు నాశనం అయిపోతుందంటే ఇవన్నీ చూస్తుంటే నాశనం అయిపోతుందేమో అనిపిస్తుంది. డీటెయిల్గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. మా సిన్సియర్ రిక్వెస్ట్, వీడియో లైక్ చేసి చూడండి. మన ఛానల్లో క్రికెట్కి సంబంధించి వ్యూవర్షిప్ చాలా తక్కువ. బట్ మనం ఇది స్టార్ట్ చేసాం కాబట్టి, బంగ్లాదేశ్ క్రికెట్ ఇష్యూ స్టార్ట్ చేసాం కాబట్టి ఈరోజు దానికి ఒక ఎండ్ కార్డ్ పడింది. సో ఫైనల్గా అంటే నా దగ్గర ఈరోజు ఇంకొన్ని కాంట్రవర్సీ టాపిక్స్ ఉండే, దాని మీద చేద్దాం అనుకున్న వీడియో, ఆ చేత నాకు వ్యూస్ కూడా వస్తాయి. బట్ ఇది మనం ఒక ఇష్యూ స్టార్ట్ చేసాం కాబట్టి దానికి ఒక ఎండ్ కార్డ్ పడింది కాబట్టి మనం కూడా ఒక ఎండ్ కార్డ్ వేయాలి పద్ధతి. సో ఇష్యూ స్టార్ట్ చేసాం కాబట్టి ఈరోజు దానికి ఒక ఎండ్ కార్డ్ పడింది. ఐ హోప్ ఈ రోజుతో అది ఎండ్ అయిపోయింది అనుకుంటున్నాను నేను. మళ్ళీ తర్వాత ఏదైనా జరిగితే ఇంకో వీడియో చేయాల్సి వస్తుంది. బట్ ఈ రోజుతో ఎండ్ అయిపోయినట్టే. సో దాని గురించి ఫినిష్ చేద్దాం. సో మనకి ఇక్కడ వ్యూవర్షిప్ తక్కువ కాబట్టి చూసిన వాళ్ళు మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. సో దట్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వీడియో. సో ఎవరైనా క్రికెట్ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. మనం ఒకసారి మాట్లాడుకుందాం. తక్కువ టైంలో నేను ఫినిష్ చేస్తాను దీన్ని. అయితే జస్ట్ గత 2 వీడియోస్ చూడడం వాళ్ళ కోసం ఒక జస్ట్ చిన్న గ్లిమ్స్ 1 మినిట్లో అసలు ఏం జరిగిందో చెప్తా. ఇప్పుడు ఈరోజు ఏం జరిగిందో చెప్తా. సో ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ముస్తఫిజుర్ రెహమాన్ దగ్గర స్టార్ట్ అయింది. కాదు, ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడుల దగ్గర స్టార్ట్ అయింది. బంగ్లాదేశ్లో ఎప్పుడైతే అక్కడ ఉన్న హిందువుల మీద దాడులు జరుగుతున్నాయో, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయటం కానీ, అక్కడ ఉన్న హిందువుల్ని క్రూరంగా చంపటం కానీ, ఆల్మోస్ట్ 10-15 మంది హిందువుల దాకా చంపేశారు. ఇది జరిగినప్పుడు ఇండియాలో దాని మీద ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కొంతమంది దాని మీద ఆందోళన చేశారు. ఒక సెంటిమెంట్ అనేది వచ్చింది. అప్పుడు బంగ్లాదేశ్ ప్లేయరు ముస్తఫిజుర్ రెహమాన్ ఆల్మోస్ట్ ఒక 9 crores అంతకు కొనుక్కున్నట్టున్నారు కోల్కతా నైట్ రైడర్స్. అతను ఐపీఎల్ ఆప్షన్లో వీళ్ళు కొనుక్కున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ రైజ్ అయినాయి. ఓ పక్కన అక్కడ హిందువుల మీద దాడి జరుగుతుంటే వాళ్ళ ప్లేయర్స్ని ఇక్కడ ఎందుకు ఆడిపిస్తాం, అది మన లీగ్లో, మన ఇండియన్ ప్రీమియర్ లీగ్లో, నాట్ ఐసీసీ ఈవెంట్, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఇంటర్నల్గా కొన్ని రైజ్ అయినాయి. ఇవన్నీ రూమర్సే, ఎక్కడ కూడా అఫీషియల్ స్టేట్మెంట్ ఏం లేదు. అయితే బీసీసీఐ కేకేఆర్కి చెప్పి ఇది కరెక్ట్ కాదేమో, ఎందుకంటే మీరు మ్యాచ్లో ఆడినప్పుడు ఆ ముస్తఫిజుర్ రెహమాన్ వచ్చినప్పుడు ఇక్కడ ఏదైనా సెంటిమెంట్ ఇదయ్యి ప్రేక్షకుల నుంచి ఏదైనా నెగిటివ్ ఇది రావచ్చు, బూ అంటాం, ఏదో ఒకటి చేయొచ్చు. అది ఇన్ఫ్యాక్ట్ అది కేకేఆర్ టీంని కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది, ఐపీఎల్ కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇలాంటిది ఏదో ఒక అనాలిసిస్ చేసుకుని ఉంటారు. ఇదే జరిగిందని చెప్పట్లా. బట్ కేకేఆర్కి వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. అఫీషియల్ స్టేట్మెంట్లు ఏమీ లేవు దీని మీద. కేకేఆర్కి ఇన్ఫార్మ్ చేస్తే కేకేఆర్ ముస్తఫిజుర్ రెహమాన్ని టీం నుంచి తప్పించింది. అఫీషియల్గా పలానా రీజన్స్తో తప్పిస్తున్నామని కానీ, లేదంటే ఇది కానీ ఏమి చేయలేం. అయితే మన సైడ్ నుంచి కూడా మిస్టేక్ ఉంది. నేను చెప్తాను అదేంటి అంటే, నేను ఎవెన్చువల్గా రియలైజ్ అవుతుంది. ఒక ఇన్ఫార్మ్ చేసుంటే బాగుండేది. డ్యూ టు సమ్ ఇంటర్నల్ రీజన్స్ మనం ఇలా తప్పిస్తున్నాం అని చెప్పి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంటే బాగుండేది. అయితే దీని తర్వాత ఎప్పుడైతే ముస్తఫిజుర్ రెహమాన్ తప్పించారో ఇక్కడ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇగో ట్రిగర్ అయింది. వాళ్ళైనా ఎందుకు ఇలా చేశారు, ఏంటి రీజన్స్ అని అడుగుంటే బాగుండేది. వాళ్ళు ఏం చేశారు, టిట్ ఫర్ టాట్ చేయాలి అంటే మీరు ఇలా చేశారు కాబట్టి మేము ఒకటి చేయాలని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, మరి ఎవరు సలహా విన్నారేమో తెలియదు కానీ ఇండియాలో మాకు సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయి, సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి. వాళ్ళు దాన్ని ఎలా తిప్పారంటే, ముస్తఫిజుర్ రెహమాన్ లాంటి ఒక సింగిల్ ప్లేయర్కే మీరు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేనప్పుడు ఎంటైర్ టీంకి ఏం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు అని ఒక పాయింట్ రైజ్ చేశారు. ఎక్కడ కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేము అని చెప్పి ముస్తఫిజుర్ రెహమాన్ తప్పించామని చెప్పి ఎక్కడ అఫీషియల్ స్టేట్మెంట్ లేవు. కానీ వాళ్ళు దాన్ని అలా మౌల్డ్ చేశారు. చేసి ఏం చేశారు, ఐసీసీకి లేఖ రాశారు. ముస్తఫిజుర్ రెహమాన్ని తప్పించినంత వరకు సెక్యూరిటీ కన్సర్న్స్ లేవు, ఏమీ లేవు, అంతా బాగుంది, స్కెడ్యూల్ అయ్యింది, వాళ్ళు రెడీ అయ్యారు. వాళ్ళకి ఇంటర్నల్గా మనకి ఎలా ఐపీఎల్ జరుగుతుందో వాళ్ళకి బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ బీపీఎల్ ఏదో జరుగుతుంది, వాళ్ళు కూడా ఫైనల్ని వరల్డ్ కప్ కన్నా కొంచెం ముందే ఫినిష్ చేసుకుంటున్నారు. అంతా బాగుంది, మన ఇండియా కూడా తర్వాత వాళ్ళ దేశంలో పర్యటించాలి, అన్నీ బాగున్నాయి. ఎప్పుడైతే తప్పించారో అప్పుడు రైజ్ అయినాయి. సో జస్ట్ ఈగో, నిజంగా కన్సర్న్స్ అన్నవి ఏమీ లేవు, జస్ట్ ఈగో మీద రైజ్ అయిన ఇష్యూ. సో ఐసీసీకి లేఖ రాశారు. ఐసీసీ వాళ్ళు లేదు అంత బాగానే ఉంది, మీకు ఎప్పుడు లేదు, ఇప్పుడు లేదు అని 1-2 సార్లు వాళ్ళు రాసేపాటికి ఐసీసీ ఇంటర్నల్గా రివ్యూస్ చేసింది. ఐసీసీ ఇండియా బీసీసీఐ హామీ ఇచ్చింది, లేదు సెక్యూరిటీ థ్రెట్స్ ఏం లేవని చెప్పి ఐసీసీ ఇండిపెండెంట్ రివ్యూస్ చేసింది. వాళ్ళ సెక్యూరిటీ బాడీస్ని పంపించి నెక్స్ట్ ఆ థర్డ్ పార్టీ వాళ్ళని పంపించి సెక్యూరిటీస్ మొత్తం చెక్ చేయించి ఒక ఫైనల్ రిపోర్ట్ తీసుకొని సెక్యూరిటీ థ్రెట్ మోడరేట్ టు లో, అంటే చాలా తక్కువ థ్రెట్ ఉంది, చాలా తక్కువ థ్రెట్ ఉంది, సో ఇక్కడ మీకేం ప్రాబ్లం ఉండదు అని చెప్పి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి చెప్పింది. అయినా వాళ్ళు ఒప్పుకోకపోతే చివరికి ఓటింగ్ కూడా జరిగితే 16 దేశాలు ఉంటే 14 దేశాలు బంగ్లాదేశ్ ఆడాల్సిందే, థ్రెట్ ఏం లేదని చెప్పి ఓట్ చేస్తే 2 దేశాలు మాత్రం లేదు. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ డిమాండ్ ఏంటంటే వాళ్ళ లొకేషన్స్ అంటే వాళ్ళ మ్యాచెస్ని ఇండియా నుంచి శ్రీలంక
షిఫ్ట్ చేయమని, లేదంటే వేరే న్యూట్రల్ వెన్యూకి ఏదైనా షిఫ్ట్ చేయమని. ఒక 2 దేశాలు వాళ్ళని సపోర్ట్ చేశారు. ఆబ్వియస్లీ బంగ్లాదేశ్ ఒకటైతే ఇంకోటి పాకిస్తాన్, ఆబ్వియస్లీ అది ఉంటుంది కాబట్టి. సో వాళ్ళు మాత్రం సపోర్ట్ చేశారు. అప్పటికి ఒప్పుకోకపోతే బంగ్లాదేశ్ ఇంకోటి కూడా చెప్పింది, కానీ అటు ఐర్లాండ్ కానీ ఇటు శ్రీలంక కానీ ఒప్పుకోవాలి. సో ఇంకొక గ్రూప్లోంచి మమ్మల్ని స్వాప్ చేయండి, వేరే గ్రూప్ ఉంది, ఐర్లాండ్ మ్యాచ్లన్నీ శ్రీలంకలో జరుగుతున్నాయి, స్వాప్ చేయమంటే అటు ఐర్లాండ్ ఒప్పుకోలేదు, ఇటు శ్రీలంక కూడా ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే స్వాపింగ్ ఆప్షన్ కూడా పోయింది. చివరికి ఐసీసీ మన 21వ తారీఖు ఒక 24 గంటల డెడ్ లైన్ విధించింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి. మీరు ఆడతారా, మీరు ఆడరా, వెన్యూ అయితే షిఫ్ట్ చేయం, మ్యాచ్లు స్కెడ్యూల్ ప్రకారం యాస్టీస్గా జరుగుతాయి, ఆడతారా ఆడరా ఒక ముక్కది చెప్పండి, 24 గంటలు మీకు టైం ఇస్తున్నామంటే బీసీబీ వాళ్ళు ఏం చేశారంటే దాని గురించి లోతుగా ఆలోచించి ఏది చేస్తే మన దేశానికి మంచిది, ఏది చేస్తే మన క్రికెట్కి మంచిది, ఏది చేస్తే మన ప్లేయర్స్కి మంచిది అని ఆలోచించకుండా ఐసీసీ మీద దుమ్మెత్తిపోసారు. ఐసీసీ వాళ్ళు ఇలా రాంగ్గా తీసుకున్నారు అని చెప్పి ఇంకో కమిటీ ఉంది, వాళ్ళకి రాశారు, వాళ్ళు కూడా మేమేం చేయలేము దీంట్లో అని చెప్పారు. ఇదంతా జరుగుతూ ఉంది. ఓ పక్కన ఐసీసీ చైర్మన్ సంజయ్ గుప్తా అనుకుంటా ఆయన పేరు, ఆయన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నాడు, మీరు మంచి డెసిషన్ తీసుకోండి అని చెప్పి వాళ్ళు మాత్రం వాళ్ళ ఇగోలకు పోయారు. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది ఏంటంటే ఇదంతా చేయకముందు వాళ్ళు బంగ్లాదేశ్ ప్లేయర్స్తో మాట్లాడాము అని చెప్పారు. ఎవరు బంగ్లాదేశ్ క్రికెట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో, ఇస్లామా ఆయన పేరు ఏదో ఉందా, అస్లాం అనుకుంటా, ఆయన ఏదో చెప్పారు. బట్ ప్లేయర్స్ ఏం చేస్తారు, దానికి సెక్యూరిటీ థ్రెట్ ఉందంటే ప్లేయర్స్ ఏమైనా చేస్తారా? ఏం చేయరు. ఇన్ఫ్యాక్ట్ అఫీషియల్ స్టేట్మెంట్లు కాదు కానీ అన్అఫీషియల్గా ప్లేయర్స్ బాధపడుతున్నారు. వాళ్ళు దే వాంట్ టు ప్లే, వాళ్ళు ఆడాలనుకుంటున్నారు. ఎందుకంటే క్రికెటర్స్ అబ్బా, వాళ్ళకి పాలిటిక్స్ సంబంధం, క్రికెట్ ఆడాలనుకుంటారు వాళ్ళు, అంతే. ఎక్కడ జరిగితే ఏంటి, మా క్రికెట్ ఆడాలని ఉంటుంది. అయితే మాకు థ్రెట్ ఉంది అని చెప్పి మళ్ళీ అదే పాట పాడితే, ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్ళినప్పుడు పాకిస్తాన్కి అక్కడ థ్రెట్ బార్ వచ్చేవాటికి మోడరేట్ టు హైలో ఉంది. మోడరేట్ టు హైలో ఉన్న కంట్రీకే వెళ్ళి ఆడిన వీళ్ళు ఇప్పుడు మోడరేట్ టు లో ఉన్న కంట్రీకి వచ్చి ఆడటానికి ఇది, ఎందుకంటే ఇది ముందు జరిగి ఉంటుంది, ఇదంతా వేరే విషయం. జస్ట్ ముస్తఫిజుర్ రహమాన్ తప్పించిన ద్వారా జరిగింది, ఇది ఈగోల వల్ల జరిగింది, ఇది అందరికీ తెలుసు, ఓపెన్ ఫ్యాక్ట్. సో ఇది ఇక్కడ ఇంకోటి కూడా రేస్ చేశారు. మరి ఇండియాకి లాస్ట్ టైం మనోళ్ళు కూడా కొంతమంది రేస్ చేశారు అన్నమాట. ఇండియాకి మరి పాకిస్తాన్ కాకుండా న్యూట్రల్ వెన్యూలు పెట్టారు కదా. అంటే మ్యాటర్ ఏంటంటే నిజంగా ఒక వార్ సిచ్యువేషన్స్ అలాంటి వేదన ఉండి ఆల్రెడీ అది 2 దేశాల మధ్య పడకపోతే అది స్కెడ్యూల్కి ముందుంటే ఖచ్చితంగా అలా ప్లాన్ చేస్తారు. ఇప్పుడు పాకిస్తాన్కి కూడా శ్రీలంకలో ప్లాన్ చేశారు ప్రెసెంట్, వాళ్ళ లీగ్ మ్యాచ్లన్నీ అక్కడే జరుగుతున్నాయి, ఇండియాలో ఏం జరగట్లా. అలాంటి కన్సర్న్స్ ముందుండి ఇండియా బంగ్లాదేశ్కి పడట్లేదు, పాకిస్తాన్ లాంటి ప్రత్యర్థి దేశం అలా అనుకుంటే కనుక స్కెడ్యూల్కి ముందు వాళ్ళు కూడా అలాగే ప్లాన్ చేసేవాళ్ళు. అదంతా జస్ట్ ఇప్పుడు మ్యాటర్ ఆఫ్ డేస్, ఇంకొన్ని డేస్లో ఉందనంగా ఎలా మారుస్తారు, ఎన్ని మార్చాలి, ఎంత ప్లానింగ్ మార్చాలి, మొత్తం అన్ని టీమ్స్ ఎఫెక్ట్ అవుతాయి కదా, మినిమం 2 గ్రూప్స్ అయినా ఎఫెక్ట్ అవుతాయి కదా. ఇప్పుడు మార్చలేరు. అది కూడా నిజమైన థ్రెట్ కాదు. ఇప్పుడు నిజంగా ఏదైనా ఉంది, నిజంగా బంగ్లాదేశ్కి ఏదైనా క్రికెట్ ప్రాబ్లం ఉంటుంది అని అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మారిస్తే అందం, కానీ ఏమీ లేని దానికి జస్ట్ ఈగోస్ కోసం వాళ్ళు రైస్ చేశారు. అయితే 24 hours డెడ్ లైన్ ఏదైతే విధించారో ఈరోజు ఆ డెడ్ లైన్ అయిపోయింది, సాయంత్రం ఎప్పుడు అయిపోయిన తర్వాత సంజయ్ గుప్తా సీఈఓ గారు, ఐసీసీ సీఈఓ గారు, ఆయన అందరికీ లేఖలు రాస్తారు. ఏంటి అంటే, సో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మనం ఏదైతే చెప్పామో దానికి ఒప్పుకోలేదు. ఈవెన్ వాళ్ళు రాశారంటే కానీ డెడ్ లైన్ అయిపోయిన తర్వాత రాసినా కూడా అదే స్టాండ్ మీద ఉన్నట్టున్నారు వాళ్ళు. సో ఒప్పుకోలేదు. సో దాని ప్రకారం మనం ముందు బోర్డు తీసుకున్న డెసిషన్ ప్రకారం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుని ఇంకా టోర్నమెంట్ నుంచి తప్పిస్తున్నట్టే అని చెప్పి అందరికీ లెటర్స్ వెళ్ళినాయి. అలాగే స్కాట్లాండ్ టీంకి కూడా లెటర్ వెళ్ళింది, స్కాట్లాండ్ క్రికెట్ బోర్డుకి కూడా. ఏంటి అంటే బంగ్లాదేశ్ బదులు మీరు ఆడతారు. సో ముందు ఇది హింట్ ఇచ్చారు ఐసీసీ, స్కాట్లాండ్కి హింట్ ఇచ్చారు, బంగ్లాదేశ్కి హింట్ ఇచ్చారు, అందరికీ హింట్ ఇచ్చారు, మీరు లేకపోవడం వల్ల టోర్నమెంట్ అయితే ఆగదు, ఖచ్చితంగా జరిగిద్ది. సో బంగ్లాదేశ్ ప్లేస్లో స్కాట్లాండ్ ఆడిద్ది, ఎందుకంటే స్కాట్లాండ్ నెక్స్ట్ ఆ క్వాలిఫైర్స్ వాటిలో ఇట్లా చూసుకుంటే నెక్స్ట్ ఉన్న టీం అనమాట అది. సో వాళ్ళు కూడా మంచి టీమే. లాస్ట్ టైం కూడా వాళ్ళు లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్లో నేను కరెక్ట్ మీ ఫేమ్ రాంగ్, ఇంగ్లాండ్తో ఈక్వల్ నెంబర్ పాయింట్స్ ఈక్వల్గా వచ్చినట్టున్నాయి, జస్ట్ రన్ రేట్లో డిఫరెన్స్ ఉన్నట్టుంది, దానివల్ల వాళ్ళు క్వాలిఫై 3rd ప్లేస్లో ఫినిష్ చేసినట్టున్నారు. సో మంచి టీమే, వాళ్ళని రీప్లేస్ చేస్తాం, సో వాళ్ళని రెడీగా ఉండమని చెప్పారు. ఇదంతా క్రిక్బజ్ రాసుకొచ్చింది. క్రిక్బజ్ ఇంకోటి స్కాట్లాండ్ అఫీషియల్స్తో మాట్లాడడానికి ట్రై చేసింది కానీ వాళ్ళు ఎవరు దొరకలా. సో బట్ ఇది ఆల్మోస్ట్ 99.99% ఇది అఫీషియల్ అన్నట్టు రాసుకొచ్చారు. సో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అవుట్, బంగ్లాదేశ్ క్రికెట్ టీం అవుట్, స్కాట్లాండ్ టీం ఇన్. సో బంగ్లాదేశ్ టీం బదులు స్కాట్లాండ్ టీం ఆడింది. ఇప్పుడు ఎవరికి రా లాస్ ఇదంతా? ఐసీసీ క్లాసా, ఇండియా క్లాసా? ఐసీసీ గెలిచిందా, ఇండియా గెలిచిందా, బంగ్లాదేశ్ ఓడిపోయిందంటే ఇది ఎవరి విజయము కాదు, ఐసీసీ విజయం కాదు, ఇండియా విజయం కాదు, ఎవరి విజయం కాదు. కానీ ఖచ్చితంగా బంగ్లాదేశ్ ఓటమే. ఎలా అంటే బంగ్లాదేశ్ క్రికెట్ మంచి టీమే, ఎస్పెషల్లీ వాళ్ళు ఈ సబ్కాంటినెంట్ మన ఇండియా వీటిలో ఆడినప్పుడు వాళ్ళు చాలా మంచి టీం. వాళ్ళ స్పిన్నర్స్ కానీ వాళ్ళ బ్యాటర్స్ కానీ అలవాటైన పిచ్చెస్ ఇవన్నీ ఖచ్చితంగా ఒక మిరకిల్స్ చేయగల టీము.
వేరే దేశంలో ఎక్కడ ఆడితే సర్లే వీళ్ళు లీగ్ మ్యాచ్లు కూడా గెలవలేరేమో అని అనుకోవచ్చు. కానీ మంచి ఛాన్స్ ఉన్న టీము, మంచిగా ఆడి మంచిగా గెలిచే అవకాశం ఉంది. పైగా మన దాంట్లో మన గ్రూప్ కూడా మన తర్వాత వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి. మన గ్రూప్లోనే చాలా అవకాశాలు ఉన్నాయి. మన గ్రూప్లోనే ఉన్నారో, సారీ కరెక్ట్ మీ ఫ్రాంగ్, బట్ ఏదైతే గ్రూప్లో ఉన్నారో వాళ్ళకి మంచి అవకాశం ఉంది వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఫినిష్ చేయడానికి. అలాంటి ఒక టీము, అలాంటి ఒక ఛాన్స్ ఇక్కడ జరుగుతుంటే 2020 వరల్డ్ కప్ ఈగోలకు పోయి మేము ఆడము అని చెప్పి, ఎందుకంటే జరగదని తెలిసి కూడా అదే మొండిపట్టు పట్టుకొని ఆ దేశ క్రికెట్ భవిష్యత్తుని, ఆ దేశ క్రికెట్ ప్లేయర్స్ని మొత్తాన్ని ఒక ఇరకాటంలో పెట్టారు. ఎంత రెవెన్యూ లాస్ అంటే ఆల్మోస్ట్ ఎక్కడ చదివాను 200 కోట్ల రెవెన్యూ లాస్ అంట. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ప్లేయర్స్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండాలి, కొత్త ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా రావాలి, సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళకి నష్టం. థర్డ్, ఇప్పుడు ఐసీసీ వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవచ్చు, ఫర్దర్గా వాళ్ళని బ్యాన్ చేయొచ్చు, వాళ్ళ మీద ఏదైనా చర్యలు తీసుకోవచ్చు. థర్డ్. ఫోర్త్, ఇండియాతో కూడా ఇప్పుడు సున్నం పెట్టుకున్నట్టే. ఎందుకంటే మన దేశంలో సెక్యూరిటీ లేదన్న అలాంటిది చేసి ఒక సీన్ క్రియేట్ చేసి ఎంత చేసినందుకు సున్నం పెట్టుకుంటే ఇండియా కూడా వాళ్ళతో ద్వైపాక్షిక సిరీస్లు ఏవైతే ఉంటాయో 2 టీమ్స్ ఆడేవి, వాళ్ళ దేశంకి వెళ్ళి ఆడాల్సిన మ్యాచ్లు అన్ని క్యాన్సిల్ చేసుకుంటారు. వాళ్ళ దేశంకి వెళ్ళి ఆడటం వల్ల వాళ్ళకి ఎంత రెవెన్యూ వస్తుంది, మన వాళ్ళు ఎంతమంది చూస్తారు. ఇలా రీజన్స్ చెప్పుకుంటే చాలా ఉన్నాయి. అసలు బంగ్లాదేశ్ క్రికెట్కి ఒక సభ్య దేశం కల్పించడానికి హెల్ప్ చేసిందే మన కంట్రీ. వాళ్ళకి కనీసం అది కూడా అర్థం కావట్లా. పాకిస్తాన్ ఈరోజు సపోర్ట్ చేసి ఒక ఓటు వేయటం వల్ల వాళ్ళకి వచ్చే లాభం లేదు. కానీ మనం ఏం చేసాం, ఇంక రాజకీయాలు మాట్లాడుకుంటే అసలు పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం తెప్పించడం కానీ అసలు ఇంక చాలా మాట్లాడాలి. క్రికెట్ వరకు మనం మాట్లాడుకుంటే వాళ్ళకి సభ్యత్వం ఇప్పించింది మన దేశం, చాలా హెల్ప్ చేసింది. పద్దాకేళ్ళు వాళ్ళతో మ్యాచ్లు ఆడటం కానీ ఏదైనా సరే వాళ్ళని ఎంకరేజ్ చేసాం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఎలా అయితే చేసామో అప్పుడు బంగ్లాదేశ్ని అలా చేసాం. వాళ్ళు అవన్నీ మర్చిపోయి జస్ట్ ఒక ప్లేయర్ ఈగో కోసం, అంటే సెంటిమెంట్, అంటే ఇది మన దేశంలో కూడా ఇలా జరిగింది, దీనివల్ల అక్కడ ఇది ట్రిగ్గర్ అయింది అని తెలుసు, అయినా కూడా ఏదో టిట్ ఫర్ క్యాట్ చేద్దాం అన్న విధంగా ఇలా ప్రవర్తించి మొత్తం దేశ క్రికెట్ భవిష్యత్తునే ఓ ప్రశ్నార్థకంగా మార్చేశారు. ఒక పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు తీసుకునే డెసిషన్స్ చాలా కరెక్ట్గా ఉండాలి, లేదంటే అది కొన్ని సంవత్సరాల పాటు ఆ దేశాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. నేను పాలిటిక్స్లోకి వెళ్ళాలనుకోవట్లేదు, కానీ పాలిటిక్స్కి వెళ్ళాలంటే పాలిటిక్స్ కోసం మాట్లాడాలనుకోవట్లేదు, కానీ మన దేశంలో ఏ దేశంలో సరే పాస్ట్లో లీడర్స్ తీసుకున్న డెసిషన్స్ మన భవిష్యత్తుని ఎఫెక్ట్ చేస్తాయి. అది మనల్ని కొన్ని సంవత్సరాలు ముందుకు నడిపించడం, కొన్ని సంవత్సరాలు వెనక్కి ముంచేయడం ఏదో ఒకటి చేస్తుంది. సో పొజిషన్స్లో ఉన్న వాళ్ళు, మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళు మంచి డెసిషన్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. వాళ్ళకి ఈగో, స్వార్థం ఇలాంటివి ఉండకూడదు. దేశమే పరమావధిగా ఉండాలి, దేశ భవిష్యత్తే ముందుండాలి. అది పక్కన పెట్టారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు గట్టిగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. వండర్స్ చేయొచ్చు వాళ్ళు ఈ టోర్నమెంట్లో చేయాల. ఇప్పుడు స్కాట్లాండ్ కనుక కొంచెం వండర్స్ చేస్తే ఆ ప్లేస్లో ఉండాల్సిన బంగ్లాదేశ్ ఇంకా 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 కుంగిపోవాల్సిన ఇది ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారు ఏంటన్నా తెలియదు, కానీ బట్ ఖచ్చితంగా పశ్చాత్తాపడతారు. ఇప్పుడు కొంతమంది ఇది ఇండియాకి లాస్ కాదు, ఐసీసీకి లాస్ కాదు. బంగ్లాదేశ్ ఏం పెద్ద సూపర్ టీం కాదు కదా. బంగ్లాదేశ్ ఆడుతుందమ్మో ఒక మంచి టీం మిస్ అయిపోయింది, అసలు ఆ టీంతో ఆడే మ్యాచ్లు దానికి ఈ పలానా టీంతో రైవలరీస్ ఉన్నాయి, వాళ్ళు ఆడితే మనం చూడాలి అని చెప్పి ఎవరు అనుకోరు కదా. కానీ వాళ్ళు వండర్స్ క్రియేట్ చేస్తారు. ఆ టైం వచ్చేప్పటికి, ఆ సిచ్యువేషన్ వచ్చేప్పటికి చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ దేశానికి నష్టం, ఇంకెవరికి నష్టం కాదు. ఆ దేశ క్రికెటర్స్కి నష్టం, ఆ దేశ ప్రజలకు నష్టం. బంగ్లాదేశ్ ఫ్యాన్స్ ఎక్కడికి వెళ్ళినా మీరు చూస్తే ఆ పులులు ఇవన్నీ పట్టుకొచ్చి చాలా ఎంజాయ్ చేస్తారు. పాప వాళ్ళు చివరికి వచ్చి ఓడిపోతుంటే వాళ్ళు ఏడవటం, వాళ్ళు బాధపడటం, చాలా మందిని ఎమోషనల్గా అది పాపం అని అనిపిస్తే సిచ్యువేషన్స్ బోల్డ్ ఉన్నాయి. వాళ్ళ ఫ్యాన్స్ ఎక్కడికి వెళ్ళిన క్రికెట్ని ఎంకరేజ్ చేస్తారు. పైగా ఇక్కడ సబ్కాంటినెంట్ జరుగుతుందంటే ఇంకా ఎక్కువ మంది వచ్చి చూసే అవకాశం ఉండేది. మొత్తం అంతా చేతులారా సర్వనాశనం చేసుకున్నారనిపించింది. బంగ్లాదేశ్ ప్లేయర్స్ వెళ్ళి అడగండి ఎవరైనా, అంటే మనం కాదు, ఎవరైనా మీడియా వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు మాకు ఆడాలని, మాకెందుకు ఇవన్నీ పాలిటిక్స్ అన్ని మాకెందుకు అని. ఈ దేశ క్రికెట్ బోర్డ్స్ అన్నీ వాళ్ళ గవర్నమెంట్ అండర్లో ఉంటాయి, మళ్ళా కాదు. మన బీసీసీఐ సపరేట్ వింగ్గా ఉంటుంది, గవర్నమెంట్ కింద కాదు, వాళ్ళ గవర్నమెంట్ కిందకు ఉంటాయి. సో గవర్నమెంట్ డెసిషన్స్ వాళ్ళ డెసిషన్స్, అది ఇంకో ప్రాబ్లం. దానివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అది వేరే విషయం, కానీ అది మెయిన్ ప్రాబ్లం. సో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భవిష్యత్తు ఏం జరిగిద్ది దీని తర్వాత, ఈ టోర్నమెంట్ అయిపోయిన తర్వాత అన్నది చూడాలి. బట్ మనం ఇది ప్రిడిక్ట్ చేసాం, ఖచ్చితంగా వాళ్ళు ఇలాంటి డెసిషన్సే తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఈగోకి పోయారు, అర్థమైపోతుంది వాళ్ళ మాటలు, అంటే ఆ స్టేట్మెంట్స్ ఏం చదువుతాం అంటే అర్థమైపోయింది ఈ ఈగోకే పోయారు అని చెప్పి. అంటే ఓటింగ్ వరకు వెళ్ళే సిచ్యువేషన్ ఉండేదే కాదు. ఐసీసీకి రాయటం, ఐసీసీ వద్దంటాం, సరే అని చెప్పి సైలెంట్గా ఆడుకోవటం జరిగిపోయాయి. ఈగోకి పోయారు. ఇండియాకి చేంజ్ చేశారు కదా, మాకెందుకు చేంజ్ చేయరు అన్న భావనలో ఉన్నారు. బట్ అక్కడ సిచ్యువేషన్స్ వేరే, ఇక్కడ సిచ్యువేషన్స్ వేరే. అదంతా స్కెడ్యూల్ ముందు, స్కెడ్యూల్ అయిపోయి కొన్ని రోజులు స్టార్ట్ అవుతున్నానుగా, దట్టు ఎందుకు ట్రిగ్గర్ అయిందో తెలిసిన తర్వాత ఎలా చేస్తారు.
అది ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది, కొంచెం కాంట్రవర్సీ టాపిక్, అది ఈరోజు చేయొచ్చు, చేస్తే ఖచ్చితంగా దానికి వ్యూస్ కూడా వస్తాయి. బట్ ఇది స్టార్ట్ చేసాం, ఈరోజు వచ్చేసింది కాబట్టి డెసిషన్, దీన్ని ఎండ్ చేద్దాం, అలా వదిలేకుండా మధ్యలో వ్యూస్ రావట్లేదని చెప్పి టాపిక్ వదిలేయడం కరెక్ట్ కాదనిపించింది నాకు. సో దానికోసం అని చెప్పి చేయటమే. సో చూసిన వాళ్ళ వరకు ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం, థంబ్నెయిల్ ఎలా ఉందన్నది కామెంట్ చేయండి, ఎందుకంటే చెప్తా, అది నేను ఏఐ త్రూ క్రియేట్ చేశానమాట. సో నచ్చింది నాకు, బట్ మీరు ఎలా ఉంది అన్నది ఒకసారి కామెంట్ చేయండి. దాని తర్వాత మనం ఏం చేయాలి ఆ థంబ్నెయిల్ మీద అన్నది, అంటే వేరే వాళ్ళకి ఇద్దామని అంటే ఓన్గా చేశాను, అంటే నేనే చేశాను అనమాట త్రూ ఏఐ. సో లెట్స్ సీ, ఆ ఒక్క విషయం కామెంట్ చేయండి. ఇప్పుడు చివరిదాకా చూసింటే, ఎందుకంటే ఫస్ట్ నుంచి చివరిదాకా ఎంతమంది చూస్తుంటారో తెలియదు, కానీ చివరిదాకా చూసిన ఆ విషయం కామెంట్ చేస్తే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఓకే, గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.